ఎవ్రీవన్. వెల్కమ్ టు మోజో సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్. ఈరోజు మోజో సాఫ్ట్‌వేర్‌తో బిల్లింగ్ అప్లికేషన్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతానండి. మోజో సాఫ్ట్‌వేర్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌కి వెళ్ళేదానికి మోజో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ విండోస్‌లో లాగిన్ చేయవచ్చు. లేకపోతే మీరు దాంతో యాప్ ఉంటుందండి. ఆ యాప్‌కెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో వాళ్ళతో మొత్తం డీటెయిల్స్ పెడతారండి. అందు గురించి మీరు దీంట్లో ఎవరెవరు బెనిఫిట్స్ అండ్ కస్టమర్స్ అని చూస్తే కఫే, రెస్టారెంట్ అండ్ హెయిర్ స్పా, జిమ్ అండ్ హార్డ్వేర్ అన్ని మందులు కస్టమర్స్ దీంట్లో బిల్లింగ్లో యూజ్ చేసుకుంటారండి. ఈరోజు మనం జిమ్ గురించిన డెమో ఈ అప్లికేషన్లో చూడబోతామండి. ఫస్ట్ టాప్లో ఉండే లాగిన్ పేజ్కి వెళ్ళాలండి. లాగిన్ పేజ్లో మీ మొబైల్ నెంబర్ పెట్టి ఓటీపీ తీసుకొని లాగిన్ అవ్వచ్చండి. ఆల్రెడీ మీరు ఉన్న కస్టమర్ అంటే, మరి లేదు న్యూ కస్టమర్ అంటే సైన్అప్ చేసుకుని సైన్అప్ కాన డీటెయిల్స్ అన్నీ పెట్టినారంటే లాగిన్ అయిపోతుందండి. మీరు మొబైల్ నెంబర్ పెట్టి ఓటీపీ తీసుకుని మళ్ళీ లాగిన్ పేజ్కి వెళ్ళవచ్చండి. మరి ట్రై టు డెమో అకౌంట్ అన్న డౌన్లో ఉంటుందని చూడండి. అక్కడికి వెళ్ళినారంటే డెమో అకౌంట్ మీకు అన్ని డీటెయిల్స్ ప్రతిదాన్ని పెడతారండి. ఈరోజు ఫిట్నెస్, జిమ్ అండ్ స్పా గురించి మీరు డీటెయిల్స్ తీసుకోవాలంటే దాన్ని క్లిక్ చేసి లోపలికి వెళ్తే డాష్బోర్డ్ వస్తుందండి. ఈ డాష్బోర్డ్లో చూసారంటే లెఫ్ట్ సైడ్ ఆల్ ద ఫీచర్స్ అని ఉంటుందండి ఈ డెమో అకౌంట్లో. ఈ డాష్బోర్డ్లో చూసినారంటే ఈ మంత్ కాన ఎంత సేల్ అయి ఉంది, ఎంత కస్టమర్స్ ఉంటారు అని అన్నీ ప్రతి ఒక్కటి మనకు చూపిస్తాయండి. ఇది డెమో అకౌంట్తో సేల్స్ అండి. ఇది ఎవరైనా యూజ్ చేయవచ్చండి. మరి ఇక్కడ చూసారంటే ఈ 12 మెంబర్స్ అని చూపిస్తాయండి. ఆ పేజీలో చూసారంటే వీళ్ళంతా యాక్టివ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. వాళ్ళలో ఒక 1000 మెంబర్స్ ఆ జిమ్లో ఉన్నారండి. సబ్స్క్రైబ్ మాత్రమే ఇక్కడ చూపిస్తుందండి. అన్సబ్స్క్రైబ్డ్ అంతా ఈ సైడ్ చూపిస్తుందండి. ఇది వచ్చి ప్లాన్స్ అండి. ప్లాన్స్లో చూస్తే ఇక్కడ మంత్లీ కార్డియో, మంత్లీ ప్యాక్, 3 months వన్స్, ఇయర్లీ వన్స్ అని వాళ్ళతో సెపరేట్ బ్యాచ్ గురించి వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ పెడతారండి. ఒక్కొక్కటిను అదిలో ఏదిలో బేస్లో వాళ్ళ కస్టమర్స్ ఉంటారు అని చూపిస్తుందండి. ఏ ప్లాన్లో కస్టమర్ ఉంటారు అని ఒక్కొక్కటిను చూపించడానికి ఇది యూజ్ చేసుకుంటారండి. మరి ఇక్కడ చూసారంటే అప్కమింగ్ రివార్డ్స్ ఇక్కడ చూపిస్తే ఓన్లీ 19 మెంబర్స్ మాత్రమే చూపిస్తుందండి. ఈ 19 మెంబర్స్లో మన క్లిక్ చేసి 3 మెంబర్స్ ఉంటారు. మంత్లీ ప్లాన్లో 2 మెంబర్స్ ఉంటారు. మంత్లీ ప్యాక్లో సెపరేట్గా ఉంటారు. దాన్ని సెపరేట్గా చూసినామంటే ఇక్కడ వాళ్ళతో డీటెయిల్స్ ఇక్కడ ఉంటుందండి. ఉండేవారంట యాక్టివ్గా ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక్కడ పేమెంట్స్ పెండింగ్ ఏం లేవండి. దానికని ఇక్కడ చూపించలే. పే చేసుకున్నారా, యాక్టివ్లో ఉండారా డెమో కానీ మొత్తం కూడా ఇక్కడ చూపిస్తానండి మీకు సెపరేట్గా. ఇక్కడ డమ్మీగా ఒక ఐడిలో క్రియేట్ చేసి మీకు చూపిస్తానండి. పెండింగ్ పేమెంట్స్ చూసి ఎలా చూస్తారండి. ఇది అప్కమింగ్ రెన్యువల్స్. ఇప్పుడు ఈ రోజులో ఉండి స్టార్ట్ అవుతుందంటే రెన్యువల్ కంటే రెడ్ కలర్, 2 days 3 days అంటే ఆరెంజ్ కలర్, అలా కలర్స్ చూపిస్తుందండి మీకు ప్రతి ఒక్కదికు. మరి 1 week ఉండేటి వాళ్ళకి ఎల్లో కలరు, పసుపు కలర్ చూపిస్తుందండి. 1 week తాండిన వాళ్ళకి గ్రీన్ కలర్ చూపిస్తుందండి. ఇప్పుడు ఈ కస్టమర్ వ్యూ చేయాలంటే డైరెక్ట్గా ఇలా వాళ్ళ ఫోన్ నెంబర్ కాల్ చేయవసరమండి. ఇప్పుడు కొత్తగా ఒక జిమ్లో జాయిన్ అవుతామంటే ఏ ప్లాన్స్ ఉంది అని వాళ్ళకి ప్రతి కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు చూసారంటే ప్రతి ఒక్కరు ప్లాన్స్లో ఉంటుందండి. ఇయర్లీ ప్లాను, మంత్లీ ప్లాను అని సెపరేట్గా ఉంటుందండి. వాళ్ళకి ఏది కావాలా అని చూసి అడిగి మన కస్టమర్తో సాటిస్ఫాక్షన్కి చూసి మనం చేయాలండి. ఇప్పుడు కొత్తగా మన ప్లాన్ యాడ్ చేయాలంటే కూడా మనం యాడ్ చేయాలండి. ఆ కార్నర్లో క్రియేట్ చేసి 3 months కార్డియో అన్న కొత్త ప్లాన్ నేమ్ యాడ్ చేస్తామంటే కూడా ఆ టాప్ కార్నర్లో ఉండేది చూసి ఇలా కొత్త క్రియేట్ చేసుకోవచ్చండి. కొత్త ప్లాన్ యాడ్ చేసుకునేదానికండి ఇది. ఇప్పుడు దీంట్లో చూసినారంటే 90 days
అలా డేస్ కౌంట్ చేసి పెట్టుకోవచ్చమండి. లేకపోతే మంత్ 3 మంత్ అంటే ఆ మంత్ ఫుల్గా కంప్లీట్ అయ్యే వరకు, లేకపోతే మీరు డేస్ అలా పెడితే 90 డేస్లో అలా పెట్టవచ్చండి. ఇక్కడ ఆప్షన్స్ మన క్లిక్ చేసుకోసం ఏది మీకు అవసరం చూసారంటో దాన్ని చూసి మీరు పెట్టుకోవచ్చమండి న్యూ ప్లాన్ క్రియేట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఒక మంత్లో అంటే 28 డేస్, 30 డేస్, 31 డేస్ అలా వస్తుందండి. ఆ బేస్డ్ కూడా గురించి మీరు పెట్టుకోవచ్చమండి. ఇప్పుడు 90 డేస్ అలా పెట్టుకుంటామంటే వీటికి ఎంత కాస్ట్ అవుతుంది, 3500 అని పెడతామండి. లేదు అమౌంట్ కొంచెం తక్కువగా ఉంది అని చూస్తే ఎడిట్ల ఆప్షన్స్లో చేసుకోవచ్చమండి. ఒక్కొక్కటిని ప్రతి దానికి ఒక అమౌంట్ పెట్టుకుని చేసుకుంటామండి. ఐటమ్ ప్యాకేజెస్ నేమ్ ఉండి ఇదంతా ప్లాన్స్ ప్యాకేజెస్లో కొత్తగా ఎడిట్ చేయాలంటే ఆ పేజ్కి వెళ్ళి అమౌంట్ వచ్చి 3500 లేదు, కొంచెం తక్కువ పెట్టాలి 3100 అని పెట్టాలంటే కొంచెం తగ్గించి మరీ మనం పెట్టుకోవచ్చమండి. ఈ మంత్లీ ప్యాక్లో ఎడిట్ చేయాలంటే ఏ పేజ్లో ఎడిషన్ చేయాలంటో ఎడిట్ పేజ్కి వెళ్ళి అమౌంట్ రెడ్యూస్ చేసుకోవచ్చమండి ప్రతి దానికి. ఇది మనం ఒక్కొక్క ప్లాన్కు మాడిఫికేషన్ చేంజెస్ ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చమండి. ఎడిట్ ఆప్షన్స్కి వెళ్ళి ఒక్కొక్కటిని ప్రతిదానికి మనం చేసుకోవచ్చమండి. మరి ఇక్కడ చూసినారంటే ఆల్రెడీ నాకు ఇంతమంది కస్టమర్స్ ఉన్నాయి అని చూపిస్తుందండి. న్యూ కస్టమర్స్కి చూపించాలంటే ఈ పేజ్కి వెళ్ళి ఇంతమంది కస్టమర్స్ నాకు ఉన్నారు అని చూపించేదానికోసం ఇక్కడ ప్లాన్స్కి దగ్గర ఉండే కస్టమర్స్ క్లిక్ చేసినామంటే కస్టమర్స్ డిస్ప్లేస్ అన్నీ వస్తుందండి. ఈ రెడ్ కలర్ చూపించేదంటే కస్టమర్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, యాక్టివ్లో ఉన్నారు కస్టమర్స్ అని మనకు చూపించేదండి. ఇలా చూసి ఫిల్టర్ చేసి ఎవరెవరు రెడ్ కలరు, ఎవరెవరు గ్రీన్ కలర్ ఉంటారు అని ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చమండి. ఇక్కడ ఫిల్టర్ బేస్ ఉంటుందండి. ఫిల్టర్లో చూసుకున్నారంటే కస్టమర్స్ బేస్ చేసి మనం యాక్టివ్గా ఉండారా, ఇన్యాక్టివ్లో ఉండారా అని చెక్ చేసుకోవచ్చమండి. ఇప్పుడు చూసినారంటే అప్కమింగ్లో మేల్ కస్టమర్స్ మాత్రం క్లిక్ చేసినారంటే మేల్ కస్టమర్స్ విజిబుల్ అవుతారండి. మరి ఫిల్టర్ ఆప్షన్స్లో పెండింగ్ పేమెంట్స్లో చూసినారంటే ఇలా చూసుకోవచ్చమండి. అప్కమింగ్లో మేల్లో 1 ఇయర్ ప్లాన్ ఎవరెవరు ఉంటారు అని చూసేదంటే కూడా దీంట్లో చూసుకోవచ్చమండి. ఇప్పుడు క్రియేట్ కస్టమర్ టేక్ ఫోటో అని పెట్టుకుంటే అవసరం అంటే ఫోటో పెట్టుకోవచ్చమండి. మ్యాండేటరీ లేదు, మీకు కస్టమర్ పెట్టాలంటే పెట్టవచ్చమండి. లేకపోతే కస్టమర్ నాకు లేదండి, నా ఫోటో ప్రొఫైల్ అవసరం లేదంటే ఫోటో వద్దండి. మొబైల్ నెంబర్ కంపల్సరీ కావాలండి. వాళ్ళతో మొబైల్ నెంబర్ పెట్టేస్తాను కస్టమర్ క్రియేషన్కి. మరి నేమ్లో వచ్చి టెస్ట్ అని పెట్టుకుంటా, టెస్ట్ న్యూ అని పెట్టుకుంటా. జెండర్ అవసరం లేదండి. మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అని ఉంటుంది ఆప్షన్స్. అంటే మేల్ ఫీమేల్ అవసరం లేదండి. అలాంటి ఈమెయిల్ ఐడి అవసరం లేదు. మొబైల్ నంబర్ మాత్రమే మ్యాండేటరీ అండి. ఇక్కడ చూసినారంటే ఖచ్చితంగా బ్లడ్ గ్రూప్ చూపిస్తుందండి. బ్లడ్ గ్రూప్ కూడా మ్యాండేటరీ లేదు, మనకి ఫైనల్గా ఫిల్టర్ చేసేదానికి యూస్ అవుతుందండి. అసలు అడ్రస్ కూడా మ్యాండేటరీ లేదండి. మరి ఈ సైడ్ రైట్ సైడ్ చూసినారంటే మనకు బిల్ అండ్ ఎంక్వైరీ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. అది ఎంక్వైరీ అంటే ఒకరు జిమ్ గురించిన డీటెయిల్స్ ఏమేం ప్లాన్ ఉంది అని ఒక జస్ట్ ఓరల్గా ఎంక్వైరీ చేస్తారు కదండి, దాంట్లో మాత్రమే ఎంక్వైరీకి దాంట్లో చేయవచ్చమండి. దాంట్లో మనకు బిల్లింగ్ అవసరం ఉండదండి. సో బిల్లింగ్ అని పెడితే మాత్రమే మన బిల్లింగ్ గురించి వాళ్ళకి చెప్పాలండి. ఎంక్వైరీ అంటే జస్ట్ వారు ఎంక్వైరీ చేసుకుంటారు, ఏమేమి ప్లాన్స్ అవి ఉన్నాయి, ఏమి అమౌంట్ ఉంటాయి అని చేసుకుని వెళ్ళిపోతారండి. అదిలే బిల్లింగ్లు అంటే మంత్లీ ప్లానా, ఏం ప్లాన్స్ ఉన్నాయి అవి అన్నీ చూసి మనకు చెప్పాలంటే దానికి వాళ్ళు ప్రతిదానికి పే చేసుకుని వెళ్ళిపోతారండి. బిల్ అని పెడితే అనే డేట్ ఫిక్స్ చేసుకుంటామండి, ఏ డేట్లో నుంచి ఏ ప్లాను అని గురించి వాళ్ళకి దాంట్లో టైం షెడ్యూల్ పెట్టేస్తామండి. మరి ఇక్కడ చూసినామంటే అండి ఆ డేట్లు పెట్టుకుంటాం. మన 3 months కార్డియో ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ అని చూస్తున్నారంటే ఇక్కడ ఆటోమేటిక్గా అడ్వాన్స్ పే చేయాలండి. రిజిస్ట్రేషన్ ఫీని ప్రతి ఒక్క జిమ్లోనూ పెట్టుకుంటారండి. మనం ఏదైనా ఒక అమౌంట్
1000 ఆర్ 500 రూపీస్ ఆర్ ఎల్స్ 500 అయినా అడ్వాన్స్ అమౌంట్ పెట్టుకుంటారు. దాన్ని పే చేసేసి ఇక్కడ ఈ ఆప్షన్స్ చూస్తే అడిషనల్ చార్జ్ అంటే దానికన్నా కిడ్ అని అంతా ఉంటుంది కదా, బ్యాగ్ కిడ్, వాటర్ బాటిల్ అవి అన్నా జిమ్ కన్నా ఉపయోగమైన థింగ్స్ అక్కడ ఉంటాయంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తారండి. మొత్తం అమౌంట్లో ఉండి మనం పే చేసిన అమౌంట్ రిడక్ట్ అవుతుంది. ఇక్కడ 3 మంత్స్ ప్లాన్ అంటే దానికని సెపరేట్గా డేట్, టైము, అమౌంట్ అన్నీ రిడక్షన్ అయ్యి ఇప్పుడు మన 3 మంత్స్ ప్లాన్కి 3500 పెట్టినాం కదా, ఆ అమౌంట్లో నుంచి 1000 రూపీస్ పే చేసుకున్నారు. మిగిలిన అమౌంట్ మాత్రం పే చేస్తే చాలు అనేసి వస్తుందండి ఇక్కడ డీటెయిల్స్. ఇక్కడ కింద చూసినారంటే పేమెంట్ డీటెయిల్స్ ఎలా చేసుకుంటారు, మోడ్ ఆఫ్ ద పేమెంట్ మ్యామ్. ఇక్కడ క్యాష్, కార్డ్, యూపీఐ ట్రాన్సాక్షన్ ఎలా స్ప్లిట్ చేసి క్యాష్ మాత్రం 1000 రూపీస్, మిగిలింది ఆన్లైన్లో చేసుకుంటాను అని చెప్పినారంటే వాళ్ళతో ఆప్షన్ ఎలా చేసుకుంటారు, పేమెంట్ ఎలా చేసుకుంటారో దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చి క్రియేట్ అయిపోతుందండి. ఇప్పుడు చూసినారంటే ఈ 3 మంత్స్ ప్లాన్ 86 డేస్ ఇక్కడ న్యూ క్రియేట్ అయిపోయింది చూడండి. మరి ఆల్రెడీ మనకి డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూసినామంటే ఇంతకు ముందు ఉంది ఎలా పే చేసుకున్నారు వాళ్ళతో డీటెయిల్స్, వాళ్ళ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అవి అన్నీ ఇక్కడ ఉంటాయండి. కస్టమర్స్ ఎలా పేమెంట్ చేసుకున్నారు, ఆన్లైన్ పేమెంట్, యూపీఐడి పేమెంట్, ఆ పేమెంట్తో డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చూసుకోసమండి. ఎమర్జెన్సీ మనకి ఏం డీటెయిల్స్ కావాలంటేనో ఇక్కడ చూసుకోసమండి. ఇక్కడ బిల్లింగ్లో కూడా మనకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయని ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూసుకోసం. ఇక్కడ చూసినారంటే ప్రతి ఒక్కటి మెంబర్ ఐడి ఆర్ఎల్స్ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూసుకోసమండి. ఎస్టర్డే లాస్ట్ వీకా బేస్డ్ ఆన్ ఎప్పుడు ఏ రోజు ఏ డేట్ మేము చూసుకొని మెన్షన్ చేసినామంటే ఆ డేట్లో వాళ్ళతో పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎవరెవరు పే చేసుకుని ఉంటారని ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు విజిబుల్ అవుతుందండి. ఆ కస్టమర్ గురించి మనం అన్నీ తెలుసుకోసమండి. ఏ పర్సన్ ఏ ఇదిలో ఉంటాడు అనేసి ఒక్కొక్కటిను దీంట్లో మనం చూసుకోసం. ఈ మెంబర్లో చూసినారంటే ఇక్కడ స్మాల్ పాయింట్ ఉంది చూసిరా, అక్కడ క్లిక్ చేసి చూసినారంటే క్యాష్ బిల్, కస్టమర్ నేమ్, కస్టమర్ నంబర్, దానికి బిల్ డేట్ ఏది వేసి ప్రతి ఒక్కటి వేసి మనం చూసినామంటే వాళ్ళతో డీటెయిల్స్ మనకు తెలిసిపోతుందండి. అన్ని ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూసుకోసమండి. ఇవి అన్ని బిల్స్ మనం చూసుకోసం. ఇప్పుడు ఒక న్యూ కస్టమర్ అని చూస్తే ఈ కస్టమర్ని మనం క్రెడిట్లో పెట్టి కూడా చూపించవసరం అండి. న్యూ కస్టమర్ క్రియేట్ చేసేదానికి క్రెడిట్లో వాళ్ళ నంబర్ పెట్టి చేయవచ్చమండి. ఇప్పుడు ఒక నంబర్ ఐడి ఫేక్గా ఒక ఐడి క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ చూసినారంటే ఇదే 3 మంత్స్ ప్లాన్ పెడతానండి. ప్లాన్ పెట్టేస్తే వాళ్ళకి పేమెంట్ 1000 రూపీస్ అని చూపిస్తానండి. 3600 చూపిస్తుంది. 1000 రూపీస్ పేడ్ అంటే రిమైనింగ్ చూస్తారంటే 26 బ్యాలెన్స్ చూపిస్తుందని చూడండి. మరి అక్కడ బిల్లుకి తీసుకుని మన బిల్లులో పోయి చూసినామంటే ఆ బిల్లులో చూస్తే వాళ్ళు పెండింగ్ పేమెంట్ చూపిస్తాయి చూడండి. ఒక కస్టమర్ నంబర్ ఒకటి వచ్చేస్తుంది, టుడేస్ డేట్లో వాళ్ళకి పేమెంట్ పెండింగ్ అని చూపిస్తుంది. ఓకేనండి, ఇలాగా మనం చేయాలండి. చూసినారంటే వాళ్ళు వెళ్ళి ఎవరెవరు అమౌంట్ ఇంకా పే చేయలేదు అని చూసుకోసమండి. ఇప్పుడు ఈ కస్టమర్ చూడండి మన రఫ్గా క్రియేట్ చేసింది వాళ్ళ పెండింగ్ పేమెంట్ చూపిస్తాయి చూడండి. 2100 రూపీస్ ఇంకా పే చేయలేదు 3 మంత్స్ ప్లాన్కి అని చూపిస్తాయండి. ఇలాంటి మన బిల్లుకి వెళ్ళి చూసినామంటే కూడా అలా చూసుకోవచ్చమండి. ఈ పేమెంట్లో చూస్తే వాళ్ళకి బిల్లు ఒకటి వస్తుందండి, ఇన్వాయిస్ లాగా. చూసినారంటే చూడండి వాళ్ళు పెండింగ్ పేమెంట్ చూపిస్తాయి చూడండి. రఫ్గా క్రియేట్ చేసిన నంబర్ 49 క్రియేట్ చేసినాం కదా, దాంట్లో బ్యాలెన్స్ ఎంత 3100, 1000 పే చేసుకున్నాడు, 2100 బ్యాలెన్స్ ఉంది అని చూపిస్తాయి చూడండి. ఇప్పుడు ఈయన బ్యాలెన్స్ ఎవరు పే చేయవాలనో వాళ్ళ నంబర్ పెట్టుకున్నామంటే క్యాష్ పేమెంట్లో ఆ నంబర్ వేసినామంటే 49 ఆ నంబర్ పెట్టుకున్నామంటే ఆయన ఎంత పే చేయాలి అని మనకు వస్తుందండి.
దాంట్లో మిగిలిన పేమెంట్ మనం ఇలా తీసుకోవచ్చమండి. మరి 1000 రూపీస్ అని పే చేసుకున్నాడంటే చూసారంటే బిల్లులో చూసినారంటే వాడికి తగ్గిపోతుందండి. చూడండి పేమెంట్ వాడు చేసుకున్నారంటే మళ్ళీ తగ్గిపోతుందండి. ఇప్పుడు మనం చూసినామంటే కస్టమర్ పేజ్‌కి ఎళ్ళినామంటే ఎవరెవరు పెండింగ్ పేమెంట్స్ ఉంది అని మనకు చూపిస్తదండి. ఆ కస్టమర్‌కే ఎళ్ళిపోయినామంటే ఆ కస్టమర్‌లో క్లిక్ చేసినామంటే కూడా వాడు ఎంత పెండింగ్ పెట్టుకుంటాడు అని మనకు చూపిస్తాయండి. చూడండి కస్టమర్‌కెళ్తాము. ఆ! ఆ కస్టమర్ ఎంత బ్యాలెన్స్ పెట్టుకుంటాడు అని చూడవచ్చుమండి దీంట్లోనే. ఎంత పేమెంట్ ఉంది వాళ్ళతో డేస్, ప్లాన్ సెలెక్ట్ చేసుకొని చూసినామంటే కస్టమర్ ఎంత పే చేసుకున్నాడు, రిమైనింగ్ ఎంత ఉంది అని దీంట్లో తెలిసిపోతుందండి. ఈ ఆప్షన్స్ పే చేయని వాళ్ళకి మాత్రమే చూపిస్తుందండి. పెండింగ్ పేమెంట్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి మాత్రమే ఈ ఈ ఆప్షన్స్ చూపిస్తుందండి. పెండింగ్ పేమెంట్స్ అనే ఆప్షన్స్. మరి ఆ కస్టమర్ చూసారంటే 1100 పే చేసినాడు అని చూస్తే బిల్స్‌కెళ్ళి పోయి చూసినామంటే 1100 వాడు పే చేసుకుంటాడు. రిమైనింగ్ 1000 రూపీస్ మాత్రమే పే చేయాలి అన్న డీటెయిల్స్ మొత్తం మనకు చూపిస్తదండి. ఒక్కొక్క ప్రతి దానికి ఇలా మనం చేసుకోవచ్చండి కస్టమర్‌కి. ఇప్పుడు మళ్ళీ కస్టమర్‌కెళ్ళి చూసినామంటే కస్టమర్ డీటెయిల్స్‌లో ఆ పెండింగ్ కస్టమర్ ఎలా చూడాలి అని చూడండి. పెండింగ్ కస్టమరు మళ్ళా 1000 రూపీస్ పే చేసుకున్నాడు అనేసి చెక్ చేసే బిల్లుకెళ్ళి చేస్తే చూడండి 1000 రూపీస్ రెడ్యూస్ అయ్యి మనకు చూపిస్తాయి. మరి ఇలాంటి ప్రతి ఒక్కటి ఒక్కొక్క కస్టమర్ ఎలా పే చేసుకుంటారు, వాళ్ళు రిమైనింగ్ ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు ఈ కస్టమర్‌కి బిల్లులో పోయి చూసామండి మనం. బిల్లులో చూసినామంటే 1000 రూపీస్ 1100 రూపీస్ పే చేసుకున్నాడు. మళ్ళా చూసినామంటే మెంబర్ ఐడీ ఆర్ కస్టమర్ నేమ్ ఇలా పెట్టి మనం చూడవచ్చుమండి. ఇప్పుడు చూసినామంటే పెండింగ్ పేమెంట్స్ చూపిస్తాయి మనకు. ఎలా పే చేసుకున్నారో అన్నీ చూపిస్తాయండి. మోడ్ ఆఫ్ పేమెంట్, ఇన్ రిమైనింగ్ ఎంత ఉంది, ఏ డేట్‌లో పేమెంట్ చేసుకున్నారు, అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ వస్తదండి. ఇప్పుడు ఆల్రెడీ చూసినారంటే వీళ్ళతో టైమింగ్ 30 డేస్ అండ్ ఫినిష్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనేసి న్యూ బిల్ మనం తీసుకోవాలండి వీళ్ళకి. చూసుంటే డేట్, టైమ్ అన్నీ అయిపోతుంది. ఇప్పుడు న్యూ రెన్యువల్ చేయాలంటే ఇలా చేయవచ్చుమండి. డేట్ మార్చి పెట్టుకొని మళ్ళా న్యూ పేమెంట్ అలా చేసుకోవచ్చుమండి. ప్రతి ఒక్కటికి మనం డేట్ అలా పెట్టుకోవచ్చుమండి. ఎక్స్‌పైరీ డేట్ అయిపోతాదని, డేట్ కంప్లీషన్ అయిపోతది. 1 మంత్ పీరియడ్ 30 డేస్‌కి అయిపోతుందంటే మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చుమండి. వాళ్ళ కస్టమర్‌తో ఆ ఆప్షన్ ఎలా ఉందో వాళ్ళు మళ్ళా కంటిన్యూ చేసుకుంటారు. న్యూ ప్లాన్ యాడ్ అవుతారు అని వాళ్ళతో ఏం డీటెయిల్స్ పెట్టుకొని వాళ్ళని యాడ్ చేసుకోవచ్చుమండి మళ్ళా. లేదండి నేను కొత్తగా జాయిన్ అవుతాను. టుడే డేస్‌కి నేను మార్చుకుంటాను అంటే కూడా ఏ రోజో ఆ డేట్‌ని మనం మళ్ళా వాళ్ళకి పెట్టుకోవచ్చుమండి. లాస్ట్ డిఫాల్ట్‌గా వాళ్ళకి ఎప్పుడు డేట్ కంప్లీట్ అయిపోయిందో ఆ డేట్‌లో నుంచే తీసుకుంటాదండి మళ్ళా. ఇప్పుడు చూసినారంటే కస్టమర్ 1 ఇయర్ ముందు వాడు లెఫ్ట్ అయిపోయినాడు అని చూసి మళ్ళా కొత్తవిగా జాయిన్ అవుతాడు ఇయర్‌కి అంటే మళ్ళా న్యూగా అలా మనం పెట్టుకోవచ్చుమండి. ఓల్డ్ కస్టమర్ అంటే వాడు డిస్కంటిన్యూడ్ అయిపోతాడు అంటే వాడితో డేట్ పాత ఎక్స్‌పైరీ డేటే వాడికి చూపిస్తదండి. 365 డేస్ అని వాళ్ళతో డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతాందో, ఎండ్ అయిపోయిందో దాంట్లో నుంచి ప్రతి ఒక్కటి చూస్తదండి. అప్పుడు మనం ఏం చేయాలి న్యూ కస్టమర్‌కెళ్ళి కస్టమర్ ఏ చేంజ్ ప్లాన్ అంటే న్యూ ప్లాన్ తీసుకొని వాడికి మార్చాలండి కస్టమర్‌కి. కస్టమర్ ఇలాంటి చూసుకున్నామంటే ఎలాంటి పేమెంట్ చేసుకుంటాడు వాడు చూసినారంటే క్రెడిట్ బేస్డ్‌లో చేసుకుంటారంటే కూడా మనకు ఇక్కడ చేయవచ్చుమండి బిల్లింగ్‌లో. కస్టమర్ ప్లాన్ చేంజ్ అయిపోయి న్యూ కస్టమర్‌గా వస్తాడంటే ఆ డేట్ అన్నీ మార్చి మనం ప్లాన్ వాడు చేంజ్ అయ్యి పెట్టుకుంటామంటే వాడికి న్యూగా క్రియేట్ అవుతదండి. వాళ్ళతో ట్రాన్సాక్షన్ పోయి చూసినామంటే మొత్తం డీటెయిల్స్ మనం దీంట్లో చూసుకోవచ్చమండి. ఇప్పుడు చూసినామంటే కస్టమర్‌కి అటెండెన్స్ కూడా ఉంటాదండి. దీంట్లో ఎళ్లి చూసినామంటే ఒక్కొక్క మెంబర్‌కు సెపరేట్‌గా మార్క్ అటెండెన్స్ ఉంటాదండి. మెంబర్ ఐడీ వేసుకొని వాళ్ళు డైలీ లాగిన్ చేసుకొని మెంబర్ ఐడీలో లాగిన్ చేసుకున్నామంటే వాడు డైలీ వస్తాడా అనేసి వాడికి ప్రెజెంట్ పెట్టవచ్చుమండి దీంట్లో. చూసి మెంబర్‌లో పెట్టుకున్నామంటే మెంబర్ ఐడీ వేసుకున్నామని
ఇప్పుడు మనం చూసినామంటే ఇక్కడ చూడండి నెంబర్ 16 పెట్టుకొని ఇక్కడ షో లాగిన్ అని వస్తుందంటే అన్నీ మనకు చూపిస్తుందండి. బ్యాక్గ్రౌండ్ అన్నీ మెంబర్ ఐడి వేసుకున్నామంటే ఇలా డీటెయిల్స్ మనకు వస్తుందండి. నో నీడ్, ఇలా రావద్దు, మనకు అవసరం లేదు అని చెప్తే ఓన్లీ మీకు మెంబర్ ఐడి మాత్రం పెట్టుకోవచ్చమండి. మెంబర్ ఐడి క్లిక్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు, ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ ఇలా వస్తుందండి. మన ఎంటర్ తడితే ఇలా వస్తుందండి. మీకు ఇలాంటి ఒక పాపప్ వస్తుందండి. మనకు ఇలాంటి అటెండెన్స్ మెయింటైన్ చేసేవాల్సి ఎక్స్పైర్డ్ కస్టమర్స్ నుండి కూడా మనం ఏదో పేమెంట్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చమండి. రిమైనింగ్ పేమెంట్ ఏదో పెండింగ్ ఉంటే కూడా కలెక్ట్ చేసుకోవచ్చమండి. డే లాగ్లో పోయి చూడవచ్చమండి. మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ దీంట్లో చూసుకోవచ్చమండి. ఇలాంటి అటెండెన్స్ మెయింటైన్ చేసేవచ్చి బిల్ పేమెంట్స్ కూడా మనం ఆర్డర్ సమ్మరీలపై చూసుకోవచ్చమండి. ఇదిలో సేల్స్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ కూడా దీంట్లో తీసుకోవచ్చమండి. రిపోర్ట్స్, ఇలాంటి రిపోర్ట్స్ చూసినామంటే ప్రతి ఒక్కరికి కస్టమర్ రిపోర్ట్స్ అన్నీ మనం తీసుకోవచ్చమండి. దాన్ని ఎక్సెల్గా కన్వర్ట్ చేసుకుని వాళ్ళతో డీటెయిల్స్ మొత్తం మన రిపోర్ట్స్ తీసుకోవచ్చమండి. మరి ఇక్కడ చూసినారంటే ఏదైనా ఫెస్టివల్స్ అవికి కూడా మనం జిమ్లో ఉండి నేమ్స్ ఎడిట్ చేసుకుని ఈ జిమ్ మనకు ప్రిఫర్ చేసి ఇస్తుందండి. ప్రతి ఒక్క ఫంక్షన్స్ అకేషనల్గా ఏమేమి మనకు బ్యాక్గ్రౌండ్లో డిజైన్ చేసిన సర్వీసెస్ అన్నీ SMS సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. మనకు ఇప్పుడు SMS అలర్ట్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా దీంట్లో ఉంటుందండి. ఒక కస్టమర్కి వాళ్ళతో బిల్ డీటెయిల్స్ మరి దాంతో బ్యాకప్ అన్నీ కూడా మనం వాట్సాప్లో సెండ్ చేయాలి. వాళ్ళతో ఎక్స్పైరీ డేట్ అవుతుంది, వాళ్ళ ప్లాన్ కంప్లీట్ అయిపోతుంది, తొందరగా డేట్ పక్కగా ఉంది, అలాంటి డీటెయిల్స్ కూడా మనం SMS సర్వీస్ మూలమా వాళ్ళకి సెండ్ చేయవచ్చమండి. ప్రతి ఒక్కటికి SMS సర్వీసెస్ అండ్ వాట్సాప్ సర్వీసెస్ అవైలబుల్ వాళ్ళకి అలర్ట్ చేసేదానికి కస్టమర్కి ఇది పెట్టుకుంటారండి. అంతా కస్టమర్స్కు SMS సర్వీస్ ఇంత ప్యాకేజ్ ఉంది, ఇంత అవైలబుల్ ఉంది, SMS కస్టమర్ సబ్స్క్రిప్షన్ ఇలా ఉంటుంది అని ప్రతి ఒక్కటికి అలర్ట్ ఇస్తారండి. ఇప్పుడు 3 days కస్టమర్ రాలేదు, వాడు జిమ్కి రాలేదు, అవైలబుల్గా లేదు అంటే వాడికి కూడా మెసేజ్ పంపిస్తామండి. SMS మూల్యంగా వాట్సాప్ మూల్యంగా ప్రతి ఒక్క మెసేజెస్ సెండ్ చేస్తామండి. దానికైనా అమౌంట్ ముందుగానే కలెక్ట్ చేసుకుంటారండి. మరి ఇక్కడ చూసినామంటే సూపర్ అడ్మిన్ ఒక ఆప్షన్ ఉంటుందండి. ప్రతి ఒక్క కస్టమర్కు ఇక్కడ ఒక సెపరేట్ జిమ్లో చూసినారంటే ఒక్కొక్క సూపర్ అడ్మిన్, సేల్స్ పర్సన్, కస్టమర్స్ అప్రిషియేషన్ సర్వీస్, ఆల్ సర్వీసెస్ ఒక్కొక్కరికి సెపరేట్గా పెడతారండి. అలాంటి సూపర్ అడ్మిన్ ఇక్కడ పెట్టి ఉంటారండి. మరి ఇక్కడికి వెళ్ళి సూపర్ అడ్మిన్ ఇలా చేంజెస్ చేసుకుని సేల్స్ పర్సన్ అలాంటి చేంజెస్ చేసుకున్నారంటే ಮತ್ತು ఇంపార్టెంట్ డెలీటెడ్ ఆప్షన్స్, బిల్ రివ్యూ అదంతా మనకు దొరకదండి. ఇప్పుడు సేల్స్ అని పెట్టుకుంటే ఇలాంటి డీటెయిల్స్ ఏవి మన ఎడిట్ ఆప్షన్ చేయనవదు. బిల్ డీటెయిల్స్లో మిగిలిన దాంట్లో సూపర్ అడ్మిన్ మాత్రం పెడితేనే ఎడిట్, డెలిషన్ ఆప్షన్స్ అవి అన్నీ పర్మిషన్ ఇస్తారండి. మరి ఇక్కడ ఒక అకౌంట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరి సెట్టింగ్స్కి వెళ్ళి మేనేజ్ అకౌంటింగ్కి వెళితే ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. మేనేజ్ బిజినెస్కి వెళ్ళి చూపిస్తే ఇక్కడ అన్ని అకౌంట్లో మీ ప్రొఫైల్ ఎక్కడ నుంచి లాగిన్ చేసుకున్నారు, ఏ టైంలో, అవి అన్ని డీటెయిల్స్ మీతో అకౌంట్ డీటెయిల్స్లో సబ్మిట్ అవుతుందండి. ఇలాంటి సెట్టింగ్స్లో చేంజెస్ పెట్టుకుంటే మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, ఈ అన్ని డీటెయిల్స్ మనం కలెక్ట్ చేసుకోవచ్చమండి. మెనీ ఇన్వాయిస్ థీమ్స్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇన్వాయిస్ కూడా మీరు సెండ్ చేసుకోవసం త్రూ వాట్సాప్స్ మూల్యంగా ఇలాంటి మనం యూజ్ చేసుకోవసం. ఇన్వాయిస్, డైలీ రిపోర్ట్స్ అవి అన్నీ దీంట్లో ఎడిట్ ఆప్షన్స్ మూల్యంగా చేసుకోవసమండి. ఒకటి ఏమేమి సెండ్ చేయాలి అని ఇక్కడ పాపప్స్ వస్తుంది చూడండి. మీరు సెండ్ చేయాలా, ఇన్వాయిస్లో ఏది మాత్రం కావాలా అని సెలెక్టెడ్గా ఇక్కడ ఆప్షన్స్ వస్తుంది. ప్రతి ఒక్కటి చూపిస్తుందండి. దాన్ని మాత్రం మనం సెలెక్ట్ చేసి ఇన్వాయిస్ రెడీ చేసి పంపించవసమండి దీంట్లోనే.
మరి సెండ్ ఎక్స్పైరీ అలర్ట్ ఒక పర్సన్కి కస్టమర్కి ఎక్స్పైరీ అలర్ట్ పంపించాలి అని అంటే మనం దీని ఆప్షన్స్ క్లిక్ చేసుకున్నామంటే వాళ్ళకి కస్టమర్కి ఎక్స్పైరీ అలర్ట్ సెండ్ చేయవసమండి. ఇది దానికాన ఆప్షన్స్ ఇక్కడ ఉండేది. రిమైండర్ సెట్టింగ్స్కి వెళ్ళి అది చేయవచ్చమండి. మనం ఏమేమి రిమైండర్లో ఉండాలి అనే అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. డైలీ సమ్మరీ అండ్ దెన్ సెండ్ ఏ ఎక్స్పైరీ అలర్ట్ అది ఎక్స్పైరీ అలర్ట్ అనేది వాళ్ళకి టైం మెంబర్తో టైం కంప్లీట్ అవుతుంది అనేటప్పుడు ఎక్స్పైరీ అలర్ట్ పంపిస్తారండి ప్రతి ఒక్కటికు. ఇలాంటి డీటెయిల్స్ అప్కమింగ్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తాను.